చికెన్ తిందామంటే అమ్మో బర్డ్ ఫ్లూ వస్తుందేమో అనే భయం. కానీ వ్యాపారులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. తెలంగాణలో ఎక్కడా బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు నారాయణఖేడ్ పట్టణంలో తుల్జా భవానీ చికెన్ షాప్ వద్ద వినూత్నంగా ఉచిత చికెన్ గుడ్ల పంపిణీ చేశారు. చికెన్ వ్యాపారులకి నమ్మకాన్ని పెంచేందుకు, ప్రజల్లో భయాలను తొలగించేందుకు వెన్కప్ చికెన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నాన్ వెజ్ ప్రియుల కోసం ఉచితంగా చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్ అందించగా ప్రజలు క్యూ కట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని రాయపల్లి రోడ్డులో గల తుల్జా భవానీ చికెన్ సెంటర్ వద్ద వెన్కప్ చికెన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈయన మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ అనేది కేవలం వదంతు మాత్రమేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇటీవల కరోనా సమయంలో కూడా డాక్టర్స్ గుడ్లు, చికెన్ తినాలని సూచించారని, వీటిని 70 నుండి 80 డిగ్రీల వేడితో ఉడికిస్తే ఎలాంటి వైరస్ ఉండదని బ్రాంచ్ మేనేజర్ రాములు, ఫీల్డ్ ఆఫీసర్ రాథోడ్ సంతోష్ నాయక్, గాండ్ల అంజీ, మార్కెటింగ్ ఆఫీసర్ వివరించారు. తెలంగాణలో ఎక్కడా బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని, ప్రజలు భయపడకుండా గుడ్లు, చికెన్ తినొచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, చికెన్ సెంటర్ యజమానులు కృష్ణాగౌడ్, పాండుగౌడ్, అంజీగౌడ్, రాషాద్ తదితరులు పాల్గొన్నారు. వెంకప్ కంపెనీ వాళ్ళు సంతోష్ అన్న రాములు గారు మేనేజర్, వెంకప్ కంపెనీకి మేనేజర్, ఏరియా మేనేజర్ వారు వచ్చేసి చికెన్ కి జబ్బులు వచ్చినాయి. ఆ జబ్బులు రావడం మూలంగా చికెన్ తింటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చేసి అమ్ముకుంటా చికెన్ పౌల్ట్రీ వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది జరిగే విధంగా, లాస్ జరిగే విధంగా లేనిపోలు అపోలు సృష్టిస్తుండ్రు. చికెన్ 70 డిగ్రీల కంటే దాటి దాన్ని ఉడికించిన తర్వాత చికెన్ తోని ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి మరి ప్రజలకు తెలియజేసే కొరకని ఈరోజు ఈ నారాయణఖేడ్ లో ఈ వంటలు చేసి ఫ్రీగా చికెన్ అందరికి కూడా వండి పెడుతుండ్రు. అందులో నేను కూడా తిన్నా. చికెన్ అంటే ఏమి కాదు అనేది ప్రజలకు అవగాహన కలగాలి. నేను కూడా తిన్నా. నేను బతుకుంటే మీరు అందరూ కూడా బతుకుంటారు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చికెన్ గుడ్లు అనేటి ఆరోగ్యానికి అవి చాలా ముఖ్యమైనవి. అవి కంపల్సరీ అందులో అన్ని రకాల మనకు పోషకాలు ఏవైతే ఉన్నాయో, మనిషి ఆరోగ్యం మంచిగా ఉండే కొరకు మాత్రమే పోషకాలు ఉంటాయి. మటన్ కంటే మటన్ ఇంకా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, రక్తపోటు ఉన్న వాళ్ళకి కానీ, అదే మాదిరిగా మధుమేహం ఉన్న వాళ్ళకు, బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకు మటన్ తినడం వల్ల ఇబ్బంది అవుతుంది. కానీ డాక్టర్లు కూడా మధుమేహం ఉన్న వాళ్ళకు, గుండెపోటు ఉన్న వాళ్ళకు ఒకటే రికమెండ్ చేస్తారు, మీరు తింటే చికెన్ తినండి కానీ మటన్ తినొద్దని చెప్తారు. ఈ చికెన్ కు ఏ జబ్బులు వచ్చినా 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉడికించిన తర్వాత దాంట్లో ఉన్నవన్నీ కూడా పోతాయి, మన క్రిములు ఉంటే కూడా పోతాయి. కాబట్టి ఇది చికెనే అందరు కొనుక్కొని తినాలి. మటన్తో కంపేర్ చేస్తే రేట్లో కూడా 4వ భాగం రేట్ ఉంటుంది. మరి గుడ్లు కూడా ఖచ్చితంగా రోజు సండే हो या మండే हो, రోజు కావో అండే, డైలీ కావో అండే అనే నినాదం ఎప్పటి నుంచో ఉన్నది. తప్పకుండా అది చాలా మంచిది. కాబట్టి ప్రభుత్వం కూడా చూస్తుంది. మనం ఏ ప్రభుత్వం అయినా సరే అంగన్వాడీ కేంద్రాలలో గుడ్లు ఇస్తున్నాం, హాస్పిటల్లో గుడ్లు ఇస్తున్నాం, ప్రతి జాగాలో కూడా గుడ్లే పంపిణీ చేస్తున్నాం. అంటే ఈ గుడ్లు అనేది ఆరోగ్యానికి బాగు కాబట్టి ఇది చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అపోహలన్నీ పక్కన పెట్టేసి చికెన్ కొనుక్కోవాలి, గుడ్లు కొనుక్కొని తినాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ భయం, ప్రజలు భయాందోళనకు గురై చికెన్ తింటలేరు, గుడ్లు తింటలేరు. పాపం మన పౌల్ట్రీ వాళ్ళకైనా లేకపోతే మీట్ షాప్ కైనా గిరాయి అనేది తక్కువ అయిపోతుంది. అయితే అది ఏమి నిజం కాదు. మీరు చికెన్ ని 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉడికిస్తే ఎట్లాంటి జబ్బులు ఉంటాయని చెప్పి తెలియజేయడానికి వెన్కాబ్ వాళ్ళు ఇక్కడ మా నారాయణఖేడ్ లో సంతోష్ ఇంకా రాములు కలిసి ఇక్కడ ఒక స్టోర్ పెట్టిండ్రు. ఇది రాయపల్లి రోడ్ మీద చెప్పి ఉంది. 200 కేజీల చికెన్, 1000 గుడ్లకు పైగా ఇప్పుడు ఇక్కడ తెచ్చి అందరికి పంచుతుండ్రు. కాబట్టి మీరు వెంటనే ఇక్కడ వచ్చి మీ అంతటి మీరు తిని చూడండి. మీకు ఏం కాదు. మేము ఇప్పుడే తిన్నాం, అందరూ తిన్నారు. వాళ్ళు ఇక్కడ అందరం చాలా స్ట్రెంత్ తోటి ఉన్నాము. ఇంకా చెప్పినట్ల చికెన్ ఇంకా గుడ్డు తింటే మనకు ప్రోటీన్ అనేది వస్తుంది, మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. బాడీ బిల్డర్లు తింటారు, పిల్లలు తింటారు, ఆరోగ్యం బాలేని వాళ్ళు తింటారు. ప్రతి ఒక్కరు తినే ఆహారం ఇది. కాబట్టి వెంటనే వచ్చి ఫ్రీ చికెన్ మీరు కొంచెం తిని ఇంకా చికెన్ ప్రతి రోజు కొనుక్కొని తినాలని చెప్పి కోరుకుంటున్నాను. मेरा नाम मुस्तफा है, मैं भी VHL कंपनी का पेमेंट सुपरवाइजर हूँ। ये चिकन का अब फिलहाल ये दौर में ऐसा चल रहा कि एक उर्दू में एक अशार है
वफा थी के तबीयत खराब है, वफा थी के तबीयत खराब है, लोगों ने पूछ पूछ कर बीमार कर दिया। चिकन को ऐसा हुआ कुछ बर्ड फ्लू नहीं है, कुछ भी नहीं है, खाली लोग सोशल मीडिया को डाल दिए कि बर्ड फ्लू चल रहा, नको खाओ बोलने, कुछ भी नहीं है, खाली वफा है। वो एक आदमी बीमार है बोलने को जाको हम पूछे समझो भाई तुम्हारी तबीयत कैसी है, भाई तुम्हारी तबीयत कैसी है, और पूछते क्या सर का अपने आप अभी बीमार समझ लेता, अरे भाई बीमार हूँ मैं, मरने वाला हूँ मैं, बीमार हूँ मरने वाला हूँ समझता। कुछ नहीं है, चिकन खा सकते हैं, अच्छा है, सेहत के लिए कुछ नहीं हो सकता, खाइए तंदुरुस्त रहिए। शुक्रिया। ఇది ఎగ్ అండ్ చికెన్ మేళ ఎందుకు పెట్టినామనంటే మన ఇప్పుడు ఈ రూమర్స్ వచ్చినాయి కదండి అన్ని మన బర్డ్ ఫ్లూ అనేది మొత్తం రూమర్స్ లేపారు కాబట్టి ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ద్వారా ఉడకబెడితే మొత్తం రోగాలు అనేవి రావు అనే దానికోసం మనం ఈ రూమర్స్ అన్ని తొలగించడానికి మనం ఫ్రెష్ అండ్ ఎగ్ చికెన్ మేళ నిర్వహించడం జరిగింది. వీటి ద్వారా రోగాలు అనేవి ఏమి రావు, ఇవన్నీ అపోహలు మాత్రమే. కరోనా టైంలో కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి వచ్చినాయి, మొత్తం పౌల్ట్రీ అనేది ఇండస్ట్రీ దెబ్బతింది అనమాట. ఇప్పుడు అలాంటి లేకుండా మనం క్లియరెన్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ ప్రజల అవగాహన కల్పించడానికి మనం ఈ ప్రోగ్రామ్ పెట్టాం అనమాట. ఎగ్స్ ఫ్రీ చికెన్ అండ్ 200 కిలోల చికెన్ 2000 గుడ్లు మనం ఉచితంగా ఉడకబెట్టి పంపిణీ చేస్తున్నాం అనమాట. ఇదంతా అపోహలని తొలగించడానికి. దీని ద్వారా ప్రోటీన్ విటమిన్ అనేది మనుషులకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. like, share and subscribe to Saira TV. Oh, Saira!